నరసింహనాయుడు గారు, వినయ్, విద్య, వెంకీ, పద్దు వీళ్ళందరూ ఉంటారు. అప్పుడు నరసింహనాయుడు గారు అంటే వెంకీ వాళ్ళ తాతగారు వినయ్ని, విద్యను చూపిస్తూ ఇలా అంటాడు, వీళ్ళిద్దరి సమస్యకు ఒకటే సెక్యూరిటీ లాంటిది ఏర్పాటు చేయాలి. అలా పేరే వీళ్ళిద్దరి పెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటే వీళ్ళిద్దరిని కవచంలా కాపాడుతుంది అంటాడు నరసింహనాయుడు గారు. అప్పుడు వెంకీ ఉండంట, కరెక్ట్ తాతయ్య, మీరు చెప్పినట్టుగా చేయిస్తాం, అదే సెక్యూరిటీగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు కదా. ఇక చూడండి, మా అత్తకి ఈ వెంకీ అంటే ఏంటిదో చూపిస్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. ఇక అఖిలాండేశ్వరి వాళ్ళ వినయ్తో, వాళ్ళ గరుడాచలం, మళ్ళీ వాళ్ళ నాన్నగారు నరసింహనాయుడు అలా అంటుంది, నా కంఠంలో ప్రాణం ఉండగా ఆ శారద కూతుర్ని నా కోడలుగా ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను అని చెప్పేసి అంటుంది. అప్పుడు వినయ్ బాధపడుతూ వాళ్ళ తాతయ్యని చూస్తే, వాళ్ళ తాతయ్య అంటాడు కదా నరసింహనాయుడు గారు, రేపే విద్యకి వినయ్కి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో పెళ్ళి లీగల్గా చేయిస్తాను, ఎవరు అడ్డొస్తారో ఎవరు ఆపుతారో చూస్తాను అని చెప్పేసి అతను శపథం చేసి వెళ్ళిపోతాడు. ఇక అఖిలాండేశ్వరి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ భావం చూస్తూ ఉంటే గరుడాచలం గారు ఇలా అంటారు, ఆయన చేయాల్సింది ఆయన చేయని అఖిలమ్మ, మనం చేయాల్సింది మనం చేద్దాం అని చెప్పేసి వాళ్ళ బావ అంటాడు. అప్పుడు వాళ్ళ బావ నుండి అఖిల అంటుంది కదా, మనమేం చేద్దాం బావగారు అని అంటే తన ప్లాన్ ఏంటిదో అఖిలకు చెప్తాడు. తర్వాత అఖిల ఉండి ఇంకే ప్లాన్ బాగానే ఉంది కానివ్వండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఏం ప్లాన్ చేస్తుంది, ఆ పెళ్ళిని ఎలా ఆపుతుంది, గరుడాచలం ఏం ప్లాన్ చేస్తాడు, ఈ ప్లాన్ చేస్తుండగా వెంకీ వీళ్ళిద్దరి మధ్యలోకి ఆ ప్లాన్ని రానివాడా, అసలు పెళ్ళి జరగనియరా అఖిల, ఏం చేస్తాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. బాయ్.